చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి కూలీగా పని చేసేవాడు. తల్లి ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకునేది. రాము చిన్నప్పటినుంచే చాలా తెలివైనవాడు, జిజ్ఞాసతో నిండినవాడు. చదువుకి ఎంతో ఇష్టం ఉండేది, కానీ కుటుంబ పరిస్థితులు బాగోలేక స్కూల్కి వెళ్లడం చాలా కష్టమయ్యేది. ప్రతి ఉదయం రాము తన తండ్రితో కలిసి పొలాలకు వెళ్లి పంటలను చూసుకునేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక మిగిలిన సమయమంతా పాత పుస్తకాలు చదువుతుండేవాడు. అతనికి గురువు లేరు, కానీ నేర్చుకోవాలనే తపన మాత్రం ఎంతో ఎక్కువ. పాత పుస్తకాలు, పేపర్లు చూసి అక్షరాలను నేర్చుకున్నాడు. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి బయట కూర్చుని మాస్టారు చెప్పేది శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ఒకరోజు పాఠశాల మాస్టారు అతన్ని గమనించారు. బయట కూర్చుని ఎందుకు వింటున్నావు రామూ అని అడిగారు. రాము సిగ్గుతో, మా ఇంటి వద్ద ఫీజులు చెల్లించే డబ్బు లేదు సార్, కానీ నేర్చుకోవాలనే కోరిక ఉంది అని చెప్పాడు. ఆ మాట విన్న మాస్టారు మనసులో చాలా కదిలిపోయారు. ఆయన రాముని పాఠశాలలో ఉచితంగా చేర్పించి పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇక రాము రోజూ చాలా శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు. పాఠశాలలో మొదటి స్థానంలో నిలుస్తూ అందరికీ ఆదర్శంగా మారాడు. అతని కష్టపడి చదువుకోవడాన్ని చూసి గ్రామంలోని పెద్దలు కూడా సహాయం చేయడం ప్రారంభించారు. కొందరు పాత పుస్తకాలు ఇచ్చారు, ఇంకొందరు పాఠశాలకు వెళ్లే బూట్లు ఇచ్చారు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. రాము 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణుడయ్యాడు. అతనికి ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ లభించింది. ఆ డబ్బుతో ఇంటి పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. తల్లిదండ్రులు గర్వంగా, మా కొడుకు చదువుతో మా జీవితాన్ని మార్చుతాడు అని అందరికీ చెప్పేవారు. రాము ఆ స్కాలర్షిప్తో పట్టణంలో ఉన్న కాలేజీలో చేరాడు. కొత్త పరిసరాలు, కొత్త సవాళ్లు అతన్ని భయపెట్టలేదు. ప్రతి క్షణం కష్టపడి చదువుతూ, పని కూడా చేస్తూ తన చదువులు కొనసాగించాడు. మధ్యాహ్నం టిఫిన్ షాపులో పనిచేసి సంపాదించిన డబ్బుతో పుస్తకాలు కొనేవాడు. కాలేజీ పూర్తయిన తరువాత రాము ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. గ్రామం మొత్తం ఆనందంతో ఊగిపోయింది. రాము కేవలం తన జీవితాన్ని కాకుండా తన కుటుంబం, తన గ్రామం మొత్తానికి గర్వకారణం అయ్యాడు. కొంతకాలానికి అతను మంచి ఉద్యోగం పొందాడు. తన మొదటి జీతంతో రాము తన గ్రామ పాఠశాలకు వెళ్లి మాస్టారు గారిని కలిశాడు. సార్, మీరు అప్పట్లో నాకు ఇచ్చిన అవకాశం లేకపోతే నేను ఇక్కడ ఉండే వాడిని కాదు అని చెప్పి పాఠశాలకు కొత్త బెంచీలు, పుస్తకాలు ఇచ్చాడు. ఆ రోజు నుండి రాము ప్రతి ఏడాది పేద పిల్లల చదువుకి సాయం చేయడం ప్రారంభించాడు. అతని కథ గ్రామంలోని ప్రతి పిల్లవాడికి ప్రేరణగా మారింది. రాము మనకు చెప్పిన గొప్ప సందేశం ఒక్కటే: పరిస్థితులు ఎంత కష్టమైనా మన తపన, కృషి ఉంటే విజయం తప్పదు.